సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ అండి. సార్ మరి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక పెద్ద ఆయన చెప్పారు. సో మీ మాటలు ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్? అంటే అంతకుముందు వాస్తవంగా బాగుందండి. ఇప్పుడు నేను బటన్ నొక్కుతున్నా అంటే 100 మందికి బటన్ నొక్కడుగా అవును 10 మంది నొక్కుతాడు. 90 మంది 100 మందికి అడగలుగుతున్న పనులన్నీ అభివృద్ధి. అది ఇప్పుడు అభివృద్ధి పలానా మొన్న వైసీపీ ఎమ్మెల్యే సారథి గారు ఈ గోతులు పడిపోయాడు. ఇక్కడ గోతులు గడ్డం తగిలింది, దానికి గడ్డం పగిలిన తర్వాత వారం రోజులు రోడ్డు వేశారు. అదే వైసీపీ ఎమ్మెల్యే గడ్డం పడి నా దగ్గర ఫోటోలు పడిపోయిన కార్యకర్తలు ఏంటి గడ్డం పగిలిపోయినా ఎవరు రాలా. ఇప్పుడు ఆ రోజున సిద్ధార్థ కాలేజీలో మీటింగ్ పెట్టాడు చంద్రనాయుడు. మీటింగ్ పెట్టాడు, అందుకే రోడ్డు వేసాడు అన్నారు. అట్లాంటి పనులు మీరు చేయండి. పంటకాలం రోడ్డు వేసారు కదా బ్రహ్మాండంగా. ఇప్పుడు ఆ మీటింగ్ కోసం ఆ రోజు ఉపయోగపడింది. మరి 500 దాని మీద తిరుగుతాంగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కోసం వేసారు అన్నారు. ఆ రోజు టాకు మేము అంతకుముందు వైసీపీకి వేసామండి. ఈసారి మటుకు ఏమండి చాలా దారుణంగా ఉంది. వ్యాపారాలు లేవు, ఏమి లేవు, ఇసుక లేదు. అంటే ఇక్కడ ఇంకొకటి సార్, అభివృద్ధి ఏది అని అడిగితే మేము చేసామని చెప్పి చెప్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాటరీ వెళ్ళిపోతుంది ఏంటి అని సత్తులు అని ఎవరన్నా కూర్చుని మాట్లాడారా? 6,000 మంది వర్కర్లు దాంట్లో పని చేసుకుంటారు. మేము పంపించేది గర్వంగా. అంత గర్వంగా చెప్పాల్సిన పని ఏముందండి? ఒక ఎన్నిటి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంపెనీ కియా కారు వచ్చింది. కియా కార్ల వల్ల ఉపయోగం ఉందిగా. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వర్కర్లు బాగుపడుతున్నారుగా. అట్లాంటిది నువ్వు ఏది చెయ్యి. నువ్వు చేసింది ఏమైనా ఉందా అంటే కొడుకు గుడివాడ అమరావతి మంత్రి కొడుకు తీసుకొచ్చాము. మటన్ షాపులు చేసే ముఖ్యమంత్రిలో చేసే పనులు అయ్యా. మటన్ షాప్ అంటే పేదలు బతుకుతాడు, కొడుకు షాప్ అంటే పేదలు బతుకుతాడు. అయ్యే నువ్వు చేసే మంత్రి ఇయ్యే తీసుకొచ్చేది. సో ఇప్పుడు ఇక్కడేమో చూస్తే అభివృద్ధి లేదు, మరో పక్క చూస్తే మేము సంక్షేమం ఇచ్చేసామని చెప్తాం. ఇప్పుడు సంక్షేమం అయినా అభివృద్ధి చేసి ఇవ్వాలంటారా? అప్పులు తీసుకొచ్చి తెచ్చిపోతుంది. మీ పనులు డబుల్ పనులు వేశారు. పంచాయతీ ఆగి ఉండేది, ఇప్పుడు డబుల్ పనులు. చెత్త ఎత్తారు, పొద్దున్న చెత్త ఎత్తది కొద్ది గొడవ పడ్డాయి వాళ్ళతో. చెత్త పన్ను కట్టాలి కదా, మళ్ళీ 16,000 కడుతుంది చెత్త పన్ను 16,000 సంవత్సరానికి. అంత ఎత్తులా వాళ్ళకి చెప్పాలంటే మా జతలు రావట్లేదు అన్నారు. ఇక్కడ మా బలం కూర్చున్నారు ఇక్కడ ఎత్తులు జతలు అయిపోతున్నాయి. అప్పులు తెస్తున్నాను. ఎన్నో ఓన్ ప్లాట్ ఇంతవరకు 70 ఏళ్ళ నుంచి రెడ్లు పరిపాలించారు, కమ్మరు పరిపాలించారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో అంతగా సభావేదిగా పడగొట్టేశారు. అది 10 మందికి ఉపయోగపడేదిగా సభావేదిగా ప్రజావేదిగా. ఇప్పుడు మరీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత బస్ స్టాండ్ కట్టారు. కంటిన్యూ చేసుకుంటూ వచ్చారుగా. ఏ ముఖ్యమంత్రి పగలగట్లా నువ్వు చేసింది ఏంటని. అదే రాజశేఖర్ అన్నాడు, ఏది కూడా రాపలేదుగా. మరి ఈ జగన్మోహన్ ఎందుకు కాపాలి? చేసుకురా. అమరావతి ఉంది, పునాది వేసాడు మోడీ గారు. నువ్వు చేసుకురా, పోలవరం చేసుకురా. తప్పే ఉంది. ఎవరైనా ఓటేగా. మా పబ్లిక్ ఏముంది, మాకు ఎవరైనా ఓటే. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి మేము ఓటేస్తాం. ఓటేకోకుండా నిన్ను బట్టలు నొక్కుతాను ఎవరు నొక్కుతా బట్టను. సో మరి ఇంత వ్యతిరేకత ఉన్నా సరే ఏ ధైర్యంతో అయినా 175 మరి 170 మంత్రులందరూ అంత బూతులు అనేది ఈ 2010 నుంచి స్టార్ట్ అయ్యాయండి. అసలు బూతులు అనే మంత్రి ఇంతవరకు ఇవ్వలేరు. అసలు దయచేసి ప్రజలు తెలుసుకోవాలి. బూతులు అనే పంచాంగం పుట్టింది ఇప్పుడే, అంతకుముందు ఎప్పుడు లేదు. గౌరవం అనేది లేదు, వాళ్ళకి లేదు, మనకు లేదు, పబ్లిక్ లేదు. గౌరవం అనేది పదానికి కోల్పోయారు. అంతకుముందు మంత్రి అంటే గౌరవం ఉండేది, వాళ్ళకి లేదు, మనకు లేదు, పబ్లిక్ లేదు. సో మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా చూడాలంటారు? బాగా చేశాడు మోడీ గారు. ఇప్పుడు ఆర్టికల్ 370 కానీ, ఇప్పుడు చైనా రోడ్డు కానీ, ఇప్పుడు రామ మందిరం కానీ ఏంటి మంచి పథకాలు చేశాడు. ఇప్పుడు చేయబట్టేగా ఎన్నికోసం ఎదురు చూసే జనం. ఇప్పుడు మూడోసారి మళ్ళీ వస్తాం అంటే మామూలు విషయం. అది మూడోసారి ప్రభుత్వంలోకి వస్తాం అంటే మోడీ గారు మన బ్రహ్మనాథం పడుతున్నారు ఆయనకి. తమిళనాడు వెళ్ళినా ఇంకోసారికి వెళ్ళినా మరి మోడీ గారు ఇప్పుడు ఆ వయసుకి ఆయన పని చేస్తాను. ఎందుకు చేస్తానంటే ప్రజలు కావాలి. ఇంకోటి తెలుసుకోవాలి, రేపు ఏపీని కూడా నేను అభివృద్ధి చెందిస్తాను మోడీ గారు అన్నాడు. మరి ప్రజలు తెలుసుకుని మరి మోడీ గారు ఓడిస్తే బాగుందనుకుంటున్నాం మేము మనసారా. అంటే గతంలో మోదీని విమర్శించిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా పొత్తు పెట్టినారని చెప్పి విమర్శలు చేసేవాళ్ళకి ఎవరో శత్రులు కాదు, ఎవరు మిత్రులు కాదండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపొద్దు మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ ఇదేవాడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మోడీ కానీ అనుకుంటే మా జగన్ రెడ్డి ఉన్నాడుగా. ఇప్పుడు బాబాయ్ వచ్చేసి అందరూ తెలుసు, చెబుతున్నారు. నేను సొంత చెల్లి చదువుతుంది, మేము పారిపోయి వచ్చేమని. సొంత అమ్మ చదువుతుంది. నేను వాళ్ళ తల్లి పిల్లలతో ఉన్న వాళ్ళు రాష్ట్రాన్ని అప్పు చూస్తా అంటే గౌరవం ఉందండి.
ఏ న్యాయం చేస్తుండే వాళ్ళే పారిపోయి వెళ్ళిపోయారు ఇంట్లో లేకోకుండా. సో ఇప్పుడు ఈ పొత్తుని కలిపిన అంశంలో పవన్ కళ్యాణ్ గారి కృషిని ఎట్లా చూడాలి? 100% అండి. చంద్రబాబు నాయుడు కలుపుకోడు వాస్తవం మోడీ, కానీ చంద్రబాబు నాయుడు కలుపుకుంటే రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్లాన్ చేసి ఎన్నో బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన శాతం వల్ల వాళ్ళ బాగా రాష్ట్రం బాగుపడుతుంది అని మేము అనుకుంటున్నాం. సో మరి ఆయన కష్టానికి ఫలితం దక్కుతుందంటారా ఈ ఎన్నికల్లో? దక్కపోతే ప్రజలు అమ్మాయి నష్టపోయే ప్రజలు ఆయన ఇప్పుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ చేశాడండి, ఆయన సేవలు గుర్తించుకుంటే గెలిపించుకుంటారు, లేదుకుంటే ఆయన సినిమాలు చేసుకుంటాడు. ఏమంతా ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, పారిపోయి వెళ్ళిపోయాడు వాళ్ళ కాదని. ఈయన మొండడే ఏమి ఒక సీటుకి వెళ్ళకపోయినా ఉంటున్నాడు 10 ఏళ్ళ నుంచి అండి. మార్పు అయితే ఖచ్చితం అంటారు? మార్పు 100% మార్పు వస్తుందండి. ప్రజలు తెలుసుకున్నారు ఇవాళ. ఇంకా లేబర్లో కూడా ఇంకా మార్పు వచ్చింది, ఇంకా వస్తుంది కూడా.